హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్గు ఆలు ఉల్లికాడల కర్రీ చేస్తున్నానండి. రైస్, చపాతీ, రోటీ దేనికైనా సరే చాలా బాగుంటుంది. ఇందులో ముఖ్యంగా మనకి ఉల్లికాడల వల్ల మన శరీరానికి చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఎముకలు బలంగా అవ్వటం కోసం కానీ, చర్మం ముడతలు పడకుండా ఉండడం, జలుబు, దగ్గు వంటి వాటిని నయం చేయడానికి కూడా చాలా ఉపయోగపడుతుందండి. అలాగే కంటి చూపుని కూడా మెరుగుపరుస్తుందండి. ఇది తినడం వల్ల మనం చాలా ఆరోగ్యంగా కూడా ఉంటాం. అప్పుడప్పుడు అన్నా సరే తింటూ ఉండాలి. ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. చూడండి, ఉల్లికాడలు నేను ఒక చిన్న కట్ట తీసుకున్నాను. చూసారా, ఇట్లా ఇంకా పువ్వు కూడా ఉంది. ఇప్పుడు ఇవన్నీ నీట్గా కట్ చేసేసుకుందాము. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు కట్ చేసేసుకోవాలి. కట్ చేసిన తర్వాత చూడండి, ఈ విధంగా ఉన్నాయి కదా. ఇప్పుడు నేను కొంచెం ఉప్పు నీటిలో వేసి కడుగుతాను అనమాట. కడిగి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుంటున్నానండి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. మీరు ఇంకా కొంచెం కావాలంటే వేసుకోవచ్చు. అలాగే పసుపు వేసి ఉడికించిన ఎగ్స్ కూడా వేసేసుకొని ఇవి ఫ్రై చేసుకోవాలి. తెలుసు కదండి, మంచి కలర్ వచ్చే వరకు ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి. ఎగ్ ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం బంగాళదుంపలు పీల్ తీసి పెట్టుకుని వాటర్లో వేసానండి. కూరలో వేసేసుకొని ఒక 5 మినిట్స్ సన్నని మంట మీద మగ్గనిద్దాము. బాగా కలిపి ఉల్లిపాయలతో పాటు మగ్గిపోతుంది. మూత పెట్టి మగ్గనిద్దాము. మగ్గిన తర్వాత చూడండి, ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలి. చూడండి, కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఉల్లికాడలు వేసేసుకుందాము. ఉల్లికాడలు వేసేసుకుని కలుపుకుందాము. కొంచెం సాల్ట్ వేద్దామండి. రెండు కలిపి మగ్గడం కోసం సాల్ట్ వేసుకుందాము. స్టవ్ని హై ఫ్లేమ్లో చూసుకోండి, హై ఫ్లేమ్లో ఉండకుండా చూసుకోండి. సాల్ట్ కొంచెమే వేసాను, ఎక్కువగా వేయలేదు. మూత పెట్టి మగ్గనిద్దాము. చూడండి, 2 మినిట్స్ మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత కారం, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ వేసేసుకొని కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకుందామండి. వాటర్ వేసి మనం ఎగ్స్ని డాట్స్ పెట్టి ఇందులో వేద్దాము. డాట్స్ పెట్టడం వల్ల ఎగ్స్కి ఉప్పు కారం అనేది వెళ్ళి ఎగ్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఎప్పుడు ఎగ్తో కర్రీ చేసినా ఇలా డాట్స్ పెట్టండి. ఎగ్ అనేది చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఎగ్ని కూడా వేసేసుకుందాము. వేసుకొని రుచికి తగినంత సాల్ట్ వేసుకుందామండి, మనం ఇందాక వేసుకున్నాం కాబట్టి. అలాగే కసూరి మేతి ఒక 2 స్పూన్లు వేసుకుని బాగా కలిపి మూత పెడదాము. మూత పెట్టి హై ఫ్లేమ్లోనే 1 మినిట్ ఉడికనిద్దాము. ఉడికిన తర్వాత చూడండి, ఆయిల్ అనేది పైకి వచ్చేసింది. మనకి ఆల్రెడీ బంగాళదుంప ఉల్లికాడలు మగ్గిపోయిందే కాబట్టి ఉల్లిపాయ అది ఉడకడం కోసం వాటర్ వేసి ఎగ్గు ఉప్పు కారం పట్టాలి కదండి, అందుకని చెప్పి హై ఫ్లేమ్లోనే పెట్టి ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత మూత తీసాం కదా, మనకి రెడీ అయిపోయింది ఇంకా కూర అనేది. చూసారా, బాగుందండి కూర. నిజంగా మీరు ట్రై చేయండి. ఎగ్ ఎందుకు వేసానంటే ఎగ్ వేస్తే ఇంకా రుచిగా ఉంటుందని వేసాను. ఇంకా చాలా రకాలుగా చేసుకోవచ్చు మనం. ఇది ప్రతి కూరలో కూడా వేసుకున్నా బాగానే ఉంటుందండి. చూసారా, అంతే. మనం సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక నా ఛానల్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల నా ఛానల్ అనేది ముందుకెళ్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.